హృదయాలు విరిస్తున్నందుకే మీకు వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో మీ దాసులను నింపి బలపరిచినందుకు స్తోత్రం ప్రభువా. మాకు కావలసిన నీ తండ్రి నీ సందేశాన్ని మాకు అయ్యా వినిపింపజేస్తున్నందుకే స్తోత్రం అయ్యా. నాయన ఆరాధన ద్వారా ఈ రోగికి స్వస్థత, పాపికి రక్షణ, విశ్వాసికి చేయూత మీరు ఇవ్వండి. అనేకమైన ప్రజలను మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తాం. ప్రతి అడ్డు ఆటంకాన్ని యేసు నామములో లయపరచండి, నడిపించండి. నాన్న మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య పరిశుద్ధ దివ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మంచిది. దేవుని మహిమ పరుస్తూ సేవకుల్ని ఆహ్వానించుకుందాం. చప్పట్లు దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘకులు, స్థానియ సంఘ కాబట్టి రాజకరావు గారు, అమ్మగారు, అలాగే విక్రాములకు వచ్చిన దేవదాసులు, రాయలు వచ్చిన మన పిల్లలు అందరికీ యేసు ప్రభు వేరక వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరినీ దీవించినగాక. మనము మొదటి పీతరు బైబిల్ తరగతి గదికి మనం కూడి వచ్చారు. బాగా మీరు శ్రద్ధకి వెళ్ళి ఉంటే ఈ పుస్తకం నేర్చుకున్న తర్వాత మీరు కూడా మంచి ఒక వాక్య పరిచర్య, వాక్యం చెప్పడానికి ఉన్న ఆసక్తి దేవుడు మీకు ఇస్తుంది. ఎందుకంటే శ్రద్ధ కలిగి విని మీ జీవితంలో బాగుపడడానికి ప్రయత్నించండి. 1 అధ్యాయము 3-4 వాక్యం చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియు నైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. సోదరు అక్కడ 3-4 వాక్యము శ్రద్ధ కలిగి వినాలి. ముఖ్యమైన 3 విషయాలు అక్కడ రాయబడి. ఒకటి వినండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తర్వాత మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియు నైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. మరలా మమ్మల్ని జన్మింపజేశాను. తర్వాత రెండవది విషయము జీవన కలిగిన నిరీక్షణ. 3 మనకు ఏమంటే ఒక శాస్త్యం. 3 విషయాలు అంటే 3 కాలాలు ఉన్న విషయం అక్కడ రాయబడింది. ఏంటండి 3 కాలాలు? 3 కాలాలు అంటే మీకు అర్థమవుతుందా? మరలా మమ్మల్ని దేవుడు ఏం చేశారు? జన్మించారు. అది గదిగాలు. చెప్పండి, గదిగాలు ఫాస్ట్. ప్రెసెంట్ వర్తమాన కాలంలో జీవన్ కలిగిన నిరీక్షణ కలిగిన వాడు. కాలంలో మనకేముంది? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. మనకు భవిష్యత్తు కాలంలో ఏముంది? శాస్త్రం. వర్తమాన కాలం మనకేముంది? నిరీక్షణ, జీవం కలిగిన నిరీక్షణ. తర్వాత దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? మరలా ఏం చేశాడు? ఇదే పదము, ఇదే పుస్తకము 1:23 చూడండి. 1:23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి నింపబడిన వారు కనుక నిష్కపటమైన మనకు 23 వాక్యం మాత్రం చాలు. ఏంటండి? అక్షయ బీజము పుట్టిన వారు శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక దేవుడు మమ్మల్ని ఎలా చేశారు? దేవుడు వాక్యం వలన మమ్మల్ని ఏం చేశారు? పుట్టించారు. అంటే పుట్టించేసరే కన్నెరటం అన్నమాట.
ఇప్పుడు ఈ వాక్యం సరిగా నీ అర్థం తెలుసుకోవాలి. కొందరికి ఇప్పుడు కూడా ఈ వాక్యము సరి అయిన రీతిగా అర్థము తెలియలేదు. ఇది సంబంధించిన వాక్యం వేరే ఒకటి ఉంటుంది. యోహన్న సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యోహన్న సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే అదే స్తోత్రం. ఎవరికి ఎప్పుడు ఎక్కడ చెప్పింది దేవుడు? ఎవరికి చెప్పారు? నేనే అయ్యో మీకే చెప్తున్నాను, అడుగుతున్నాను. కొంచెం ముందుకు రండి అమ్మ, ముందుకు రండి. ముందుకు వచ్చి గాలి చూస్తూ ముందుకు వచ్చి మన పిల్లలు ముందుకు రండి. కొత్తగా జన్మించితేనే కానీ ఎవరికి చెప్పారు ఇది? ఎప్పుడు చెప్పారు? రాత్రి. స్తోత్రం. అయినా నికోదేమోసు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పారు, కొత్తగా లేకపోతే నీ ఏమవలేదు, దేవుని రాజ్యము చూడలేదు. 2 7వ వాక్యం చూడండి. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో నిశ్చయముగా చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును అప్పుడు కొత్తగా జన్మింపబడలేకపోతే ఏమవుతుంది? దేవుని రాజ్యము చూడలేదు, ప్రవేశించదు. 2 మాట ఎక్కడ ఉంది? 5వ వాక్యం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేనని. ఒకటి చూడరు, ప్రవేశించలేదు. ఈ కొత్తగా జన్మించాలని పదానికి అర్థం ఏంటి? కొత్తగా జన్మించడం బాప్టిస్ట్ పొందాలా? బాప్టిస్ట్ పొందడం అక్కర్లేదు. కొత్తగా పరలోకం వెళ్ళడానికి బాప్టిస్ట్ పొందాలా? పరలోకం వెళ్ళడానికి మనం ఏం చేయాలి? యేసయ్యని రక్షకునిగా అంగీకరించాలి. అదే చాలు. బాప్టిస్మ దేనికి పొందారు? ఆయన మరణం, దానము, పాలు పొందడానికి. ఒకటి మరణం, 2 సమాధి, 3 దానికే మనం బాప్టిస్మ పొందారు. ఇప్పుడు బాప్టిస్మ పొందలేకపోతే యేసుక్రీస్తుతోని మనకేం లేదు. బాప్టిస్మ పొందలేని వాళ్ళని దేవుడితో ఏం లేదు. అంటే నీ బాప్టిస్మ పొందితే దేవుడితోని సంబంధం ఉంది. అందుకని దేవుడు ఎప్పుడు బాప్టిస్మ పొందాలి? లేదు, 10వ తరగతి పాస్ అయినప్పుడు. 10th పాస్ అయిన తర్వాత బాప్టిస్మ పొందుతారు. ఎప్పుడు బాప్టిస్మ పొందాలి? నమ్మినప్పుడు. ఎప్పుడు నమ్ముతున్నారు? అందరూ అనుకున్నారు మెట్రిక్ పాస్ అయిన తర్వాత +2 అవ్వనండి, తర్వాత ఏమంటే డిగ్రీ అయిన తర్వాత అప్పుడే యేసయ్య వస్తే నీ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ చదవచ్చు, మళ్ళీ ఇక్కడ తిరగచ్చు, పాలు చదవచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు. కాలేజ్ మాత్రం ఏం చేయదు. అప్పుడు చూడండి, ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? జన్మించాలి. అదే ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు బాగా వినండి. దీన్ని ఒక 2-3 పదాలు బైబిల్లో రాయబడింది, అది బాగా వినండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఒకటి, కొత్తగా ఏం చేయాలి? జన్మించాలి. 2వ పదం ఏంటని చూడండి. స్తోత్రము 2వ పదము యాకోబు పత్రిక 1:18 చూడండి. యాకోబు పత్రిక 1:18. ఆయన తను సృష్టించిన వాటిలో 13 వచ్చింది. నేను చెప్పలేదు, చదవలేదు. దేవుని వలన ఎలాగ పుట్టాలి? ఇప్పుడు పుట్టిన విషయం కాదు, వినండి. రక్తం వలన, రక్తము వలనైనను, రక్తం వలనను, శరీరేచ్ఛ వలన, మనిషి ఇచ్చ వలన పుట్టిన వారు కాదు. అంటే మనం అందరూ పుట్టినది ఈ 3 విధములు. మనం అందరూ కొత్తగా జన్మించాలి. మనం అందరూ పుట్టినది 3. ఒకటి రక్తం, 2 శరీర ఏంటంటే అమ్మ నాన్న ఇష్టం కనుక, 3వది మాంస ఇష్టం. ఈ 3 విధములు అందరూ ఏమైంది? జన్మను పొందుకున్నారు. కానీ దేవుడు మీరు మూలం మనం ఏం చేయాలి? అదే గొప్పది. దేవుడు
ఎలా జన్మించాలి? దేవుని మూలంగా ఏం చేయాలి? జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి కూడా వినండి. అందుకు యేసు అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు. మరలా జన్మించాలి. ఏమంటే అది కదా ఆయన అర్థం. బోర్న్ అగైన్. అంటే ఆయన గ్రీక్ భాషలో అంటే పైనుండి జన్మించాలి. ఏదేనది పదానికి ఆయన అర్థము పైనుండి జన్మించాలి. ఇంకా చెప్పండి మనం చెప్పిన పని ఒకసారి. అలా కాదు, కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలి. దేవుడి వలన పుట్టాలి. 4 పైనుండి ఏం చేయాలి? జన్మించాలి. 5 యోహాను సువార్త 3వ అధ్యాయము 8 వరకు చూడండి. 8 వచనం. ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చును ఎక్కడికి పోవును నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన 5వది ఎలాగా జన్మించాలి? ఒకసారి కూడా చెప్పండి ఆ పదం. కొత్తగా జన్మించాలి. కన్నబడాలి. కన్నాలి. 3 దేవుడు మూలంగా. 4 పైనుండి జన్మించాలి. 5 ఆత్మ మూలంగా జన్మించాలి. హలో, ఒక బిడ్డ ఎలాగ జన్మించాలంటే ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చచ్చిపోతుంది. ఒకసారి జన్మించిన వాడు 2 సార్లు జన్మించిన వాడు ఒకసారి చచ్చిపోతుంది. అర్థమైందా లేదా? తెలియదు. ఒక్కసారి జన్మిస్తే అదేంటి అర్థం? తల్లి తండ్రి నుండి మనం ఒక్కసారి ఏమైంది? జన్మించారు. దేవుని మూలంగా మనం ఏం చేయలేదు. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎన్నిసార్లు చచ్చిపోతాడు? 1 తల్లి తండ్రి ఇష్టం వలన మనం జన్మించారు. దేవుని మూలంగా మనం ఏం చేశారు? జన్మించిన మనకు ఒక్కసారి మరణం. అదండి శారీరక మరణం తప్ప రెండో మరణం లేదు. రెండో మరణం ఏంటి? నరకం. రెండో మరణం ఏంటి? నరకం. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పమాట. అందుకని ఈ మనము ఈ ముహూర్తం చూసిన వారు ఉన్నారు కదా. ముహూర్తము ఉన్నారు కదా, ఉందా లేదా? ఎవరెవరు సైలెంట్ ఉన్నారు కదా. మనం చూడలేదు, మనల్ని కొందరు చూసుకున్నారు. ఓకే, ఏం చూసుకున్నారు? ముహూర్తాలు. ఇంకేం తెలుసుకున్నారంటే నక్షత్రాలు చూసుకున్నారు. ఏంటండి? రాశికుడికి చూసుకున్నాను. ఈ గ్రహము శక్తి వలన మనకి ఏదైనా నవగ్రహ గ్రహం ఉంది కదా, శక్తి మనకు ఏదైనా అటాక్ చేస్తున్నారా అని డౌట్ పెట్టి కొందరు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేసుకున్నారు? అది ఒకసారి పుట్టినవాడు అదంతా చేస్తుంది. ఒకసారి పుట్టినవాడు నక్షత్రాల శక్తి, ముహూర్త శక్తి అన్ని ఏమవుతుంది? తగులుతుంది. 2 సార్లు పుట్టిన బిడ్డలకి అందుకని మన చేతులు ఏం లేదు. కొందరు రకరకాల కలరున్నా ఎందుకే సరే అడిగింది? ఒకసారి అడగండి. అది నీ ఏదో నక్షత్రములు పుట్టారో దానికి సంబంధించిన ఒక అంగుళం వేసి దానిపైన ఒక రాయి పెట్టారు. కొందరు చేతులు 1, 2, 3, 4, 5 వేసి తిరుగుతున్నారు. మనకి ఒకే రాయి మాత్రం ఉంది, అది ఎస్ఐ. మనకి శక్తి నచ్చి ఏ శక్తి? జాతక శక్తి. అందరి జాతకం ఎప్పుడు రాస్తుంది? పుట్టిన తర్వాత కదా. మనం పుట్టిన మునివే మన జాతకం అవును కదా. 139 కీర్తనలో రాయబడినప్పుడు ఇలాగ రాయబడింది. ఏమని? నువ్వు పిండముగా ఉన్నప్పుడు అదన్నీ నా పుస్తకములు దొరికిన వారికి చదవండి ఆ వాక్యము.
నన్ను చూచెను. ఆ. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమున్నాయి. ఎప్పుడు బయటికి వచ్చిన పిండముగా ఉన్న అమ్మ కడుపులు పిండంగా ఉన్నప్పుడు మొత్తం దేవుడు ఏం చేశాడు? జాతకం రాశాడు. ఆయన గ్రంథములు నీ గురించి మొత్తం రాశాడు. ఎప్పుడు పుట్టుతాను, ఎక్కడ పుట్టుతుంది, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ నేను వేరే చేసి పంపిస్తాను, నీకు ఎన్ని పిల్లలు పుట్టుతాను, నీ ఎప్పుడు చచ్చిపోతాను, అది మొత్తం ఈ గ్రంథంలో రాయబడి. హలో, నీ తల వెంట్రుకలు కూడా ఆయనే చేసి లెక్కబెట్టి ఉన్నా కాబట్టి నీకు జరిగిన మొత్తం ఆయన ఎరిగి ఉన్నావు. నీ ఎందుకు విన్న భయపడుతున్నారు? ఎందుకు నీ బెరిగడ ఆడుతున్నారు? నాకు అదే తెలియదు. కొంత కూడా బైబిల్లో డేట్ కూడా రాయబడిందండి, సమయం, మాసం కూడా. దేవుడికి స్తోత్రం కలిగింది. కూడా భయపడకూడదండి. నీ ఎక్కడికి వెళ్తాను కూడా అది కూడా రాయబడింది. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామని అది కూడా బైబిల్ రాయబడింది. దేవుడికి అందుకని ఇలాంటి దేవుడు ఎక్కడ ఉన్నారు? మన దేవుడు దేవుడికి స్తోత్రం. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కాకిలో వెళ్తారు. అందుకని అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మకి పెట్టరు, అమ్మ నాన్నకి పెట్టదు. మొత్తం ఎవరికి బ్రతికిన సమయంలో అమ్మా నాన్నకి పెట్టు. బ్రతికిన కనబడిన దేవుడు అమ్మా నాన్న అయింది. స్తోత్రం కలిగింది. వారికి నీ చెయ్యలేకుండా ఏ పని చేసినా కానీ ఏ ప్రయోజనం లేదు. స్తోత్రం. అది యేసు ప్రభు శిలువలో 7 మాట గురించి నేను చెప్పినప్పుడు అదే బైబిల్ క్లాస్ చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసయ్య చచ్చిపోయినప్పుడు మునిపే అమ్మకి ఎవరి చేతులు అప్పగించారు? ఒక శిష్యుడి చేతికి, ఎందుకంటే తమ్ముడి చేతికి అప్పగించలేదు. తమ్ముడు స్వభావం తెలిసిన కాబట్టి ఆడి చేతికి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక సహోదరుడు శిష్యుడి చేతికి, ప్రేమించిన శిష్యుడి చేతికి అప్పగించారు. చచ్చిపోయిన మునుపు అమ్మకి ఒక స్థానం సిద్ధపరిచిన తర్వాత ఆయన అర్థం ఏమనగా అమ్మ నాన్న మాటకి ఏం చేయాలి? లోబడాలి. ఇటు రండి అంటే ఇటు రావాలి. మీరంటే ఇటు రండి అంటే పోతే వాళ్ళ ఇంటికి అంటే అట్టు ఇటు రమ్మని చెప్తే అనగా కాదు. అమ్మ నాన్నకి ఏం చేయాలి? నా విషయం అది కాదు. విడిచిపెట్టి వెళ్ళి ముందుకు వెళ్ళారు. దేవుడికి కొత్తగా జన్మించాలంటే దేవుని వాక్యం విని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములు కార్యం పని చేసినప్పుడు మనం ఏమో కొత్త మనుషులతో మారిపోతుంది. శరీరం మారలేదు, మన స్వభావం మొత్తం ఏమైంది? మారిపోయింది. దేవుడికి అందుకే నేను చెప్పినమాట కొత్తగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కొత్తగా జన్మించాలంటే నేను 5 పదములు చేసాను. 5 పదం ఒక్కటే. యేసుక్రీస్తులో మనం ఏం చేయాలి? కన్నాలి. దేవునికి స్తోత్రం. అందుకని మనం దేవుని చెప్పండి. అది దేవుని కుమారుడు కుమార్తె. దేవునికి స్తోత్రం. నీ సరి అయిన రీతిగా జన్మించారా లేదా అని ఎలాగ తెలుసు? మొదటి యోహన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడు. ఏంటమ్మా? పుట్టిన పిల్లలు కొన్ని ఆ స్వభావం చూడే ఇక్కడ చెప్తున్నారు. 4వ అధ్యాయం చూడండి. మొదటి యోహన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై, దేవుని మూలం పుట్టినవాడు ఏం చేయాలి? దేవుని ఎరుగును. పాట సూపర్. ఏది? ప్రేమ యేసయ్య
ఒకరికొకరికి ఏం చేయలేదు. ప్రేమ పేరు ప్రేమ ఉంది కానీ ప్రేమ లేదు. అదో నీ ఒకరికొకరికి ఏం చేయాలి? ప్రేమ. ఈ కాలంలో సంఘములు ఏమైంది? సంఘములు ఏం లేదు, అందరి ప్రేమ అయింది. 2 తిమోథెయుసు పత్రిక అందరూ 2 తిమోథెయుసు పత్రిక కడపల దినములు చదవ 3వ అధ్యాయం 1. 2 తిమోథెయుసు 3వ అధ్యాయం 1 నుండి కిందకి. అంత్య దినములు అపాయకరమైన కాలములు అపాయ రాయబడి ఏనుగు వంటి స్వభావం కలిగిన దినమంట. ఏనుగు వంటి నీకు నాకు తెలియనంటే నీకు బాగా తెలిసి ఇక్కడ వచ్చింది. ఎక్కడ అర్థములు వచ్చింది? ఏంటి ఏనుగు వచ్చింది అంటే అటువంటి స్వభావం కలిగిన పిల్లలుగా మారిపోయింది సంఘం. ఇది తిమోథెయుసు పత్రిక రాయబడింది, సంఘం లెక్క రాయబడిన పత్రిక. ఏంటి సంఘ బిడ్డలు ఎలాగండి ఎటువంటి స్వభావం చెందినవాడండి? ఏమి ఎవరి మాటకి ఏమని అడవి, ఏమి ఎవరి మాటకి ఏమవరు వింటను, నీ చెయ్యను, అదే ఏం చెయ్యను దానికి నచ్చినట్టుగా. ఇప్పుడు కొందరు విశ్వాసాలుగా తర్వాత ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, కష్టద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుడి కంటే సుఖానుభవములు ఎక్కువగా ప్రేమించువారు. చెప్పి చదవండి. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటాడు. ఆలోచించుకోవాలి. నా కడుపు, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు. ఏసయ్య ప్రేమ అది కాదు. ఏసయ్య ప్రేమ అటువంటి ప్రేమ. ఏసయ్య ఎవరికి ప్రేమించారు? అదే వాక్యం చెప్పండి నాకు. లోకానికి లోకం అంటే లోకములున్న నన్ను నిన్ను ఏం చేశారు? ఏ ఆత్మీయత లేదు. మనలో అడగదా రోమపత్రిక 5వ అధ్యాయం మన శత్రువులుగా ఉండినప్పుడు, 1 పాపిగా ఉండినప్పుడు, 2 3 బలహీనుడుగా ఉండినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించారు. ఎలా ప్రేమించారు? శత్రువు 2 3 పాపులుగా ఉండడం దేవుడు మమ్మల్ని ఏం చేశారు? మనం కూడా ఎలా ప్రేమిస్తున్నారండి చెప్పండి. ఇటు ఏదైనా దొరికి అటు ప్రేమిస్తాం. సరే పిలిచారు, బోధన కొరకు పిలిచింది. ఇప్పుడు ఫస్ట్ వారంలో మమ్మల్ని బోధన కొరకు పిలిచారు. బోధనకి వెళ్ళి కూర్చున్నప్పుడు చిన్న చిన్న ప్లేట్లు ఏమి ఇచ్చారు, కూర ఇచ్చారు. అప్పుడు నేనే ముగ్గురు చూసాను, అది ఇక్కడ కూర తక్కువ, రెండు ప్లేట్ వేసేసారు ఉంచారు. ఇది అమ్మ చూశారు. మరలా రెండోసారి మమ్మల్ని పిలిచినప్పుడు ఎంత అక్కడ అవన్నీ మాంసం వండారు, మొత్తం తీసుకొని టేబుల్ పెట్టారు. మొత్తం తీసుకొని వచ్చి ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారంటే పాస్టర్ గారికి ఇస్తే మొత్తం తినరు, అందరికి దొరికితే అంటే దొరికితే మీరు అందరు ఉన్నారా లేదా తెలియదు. దొరికితే ఇందులో ఉన్న వారికి ఉన్నవా లేదా చూడకుండా మొత్తము. మనం ఒక్కవేళ మీటింగ్ వెళ్ళినప్పుడు చాలా మందిలో వచ్చారు, అందరికి భోజనం అందరికీ చెప్పారు, అక్కడ అన్నం లేదు, కొంచెం కొంచెం తీసుకోమని చెప్పారు. అందరు కొంచెం కొంచెం తీసుకుంది కాబట్టి అందరికి ఇదేంటే వచ్చినప్పుడు మొత్తం గబగబా తిని సీరిపోవడం అండి. నీకు ప్రేమ ఉంటే ప్రేమ ముందే ఇంకొకటి కూడా నీ ఏం చేసింది, షేర్ చేస్తుంది, పంచి పెడతారు. ఇది అలా లేదు, మొత్తం దొరికిన మొత్తం ఏం చేస్తారు. ఇప్పుడు సంఘ బిడ్డలు అంటే ఈ ఫంక్షన్ చేసినప్పుడు అంటే అదే ఏంటంటే మన చికెన్ ఒక 2 ముక్క తగ్గిపోతే దానికోసం గొడవ ఏదో విశ్వాసం ఉంది. ఇక్కడ లేదు, మా ఊర్లో ఉంది రాయగడి. ఏంటంటే ఇక్కడ కాదు, అక్కడ
ఏంటండి మీరు అలాంటి వాడు మీకు దొరకలేకపోతే సోదరం చెప్పిన వాడు. హలో ఎక్కడ ఉండదు ఇక్కడే ఉండదంట సోదరం. నీ ప్రేమ అదే మంచిది కాదండి. రాని చర్చలు అక్కడ ఈ 31 తారీఖు 1 తారీఖు మనకి పెద్ద పోయి చేశారండి. చికెన్ కర్రీ, చికెన్ వేపడం ఇదన్నీ చేసి మిగిలిన తర్వాత నేనే చేశాను. బండి తీసుకొని నేను అందరూ ఇంటికి వెళ్ళిపోయాను. మాకు ఒక్క మొక్క కూడా మా పిల్లలకు కొంచెం ఏం చేయాలి ఇచ్చమని చెప్పిన సోదరం. మనకు ఎంత కావాలండి? 25 కేజీ కొన్నారు. ఎంత కొన్నారు? ఎందుకు 35 కేజీ కొన్నారంటే తెలుసా? మన పిల్లలు తిన్న తర్వాత కొంచెం ఇంటికి ఎవరికి ఇవ్వకుండా మొత్తం ఏం చేసింది. అలా నిజం చెప్తున్నానంటే బైబిల్ స్కూల్ ఉన్నప్పుడు బైబిల్ స్కూల్ పిల్లలే చేశారు. మాంసం రెడీ చేశారు, అట్లు చేశారు, ఈడే చేశారు. సగం తీసుకొని వచ్చి మంచి కింద పెట్టారు. ఈడు వెతికి దొరికింది. అలా నీకు మాంసం కావాలంటే నీకు వెనుకోవాలి. 5 కేజీ నేనేం చేస్తాను? తిన్నా. ఇశ్రాయేలు ప్రజలు తిని నాసియా గ్రంథంలో వచ్చినట్టుగా ప్రేమ ఉంటే దొరకలేకపోతే దేవునికి సోదరం అందరికి బెరవే చేయాలి. సోదరం కలిగి అందరికీ ఏం చేయాలి? పెట్టడం. అందుకని మా ఇంటికి విశ్వాసం వచ్చాయంటే మా పాత్ర నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు మన పిల్లలు. అంతా మా ఇంటికి అందరికీ ఆడే అందరూ మా విశ్వాసి కాదు, మన పిల్లలే. మన బెడ్రూమ్లకి వస్తుంది, అక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక అందరూ కరెక్ట్గా వస్తుంది. మనం అక్కడ ఏం చేయలేదు. మాంసం కానీ ఏదైనా కానీ దేవుడి మీద ఉంది, తీసుకొని తినండి. అడగడానికి అక్కర్లేదు. అందరూ వస్తారు, పాలు ప్లేట్ తీయడం మా ఇంట్లో అండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదు, అప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది. ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ అన్నది ఏముంది? శరీరం ఉండదు. ఏముండదండి? ఎంతో పాత్రగా కూర్చులో ఏం చేయకూడదు. కూర్చుతే అమ్మ చచ్చిపోతాం. వాసుడు చూస్తే బీపీ చూడకుండా వెళ్ళిపోతాడు. ఏ సిద్ధాంతం ఏంటి? ఇదేం కాదండి. ఇది ప్రేమ ఉంది. పాస్టర్ విశ్వాసం ఎలాంటి ఏం లేదండి. ప్రేమ ఉంటే అందరికీ గౌరవిస్తానండి. స్తోత్రము. నా పిల్లలు నాకు గౌరవిస్తుంది దేవునికి స్తోత్రం. అది గట్టిగా మాట్లాడిన విషయం నేను కన్ను చూస్తే చాలు అందరు కన్ను మూసుకుంటారు. మాట్లాడే అక్కర్లేదు. ఇలాగ చూసుకుంటే సరిపోతుంది. అర్థమైంది. 5,000 మనసు మానిద్దాడు దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడి మూలం పుట్టిన వాడు ఏం చేయాలి? ఒకరికన్నా ప్రేమించాలి. ప్రేమించాలి. అందరు చెప్పండి, ప్రేమించాలి. ఒకరొకరికి ప్రేమించాలి. ఒకరొకరికి ఏం చేయాలి? వేరే ప్రేమ ఉంది, అదొద్దు. చెప్పారని అనుకొని మన చర్చలు జరగదు. కొందరు పిల్లలు అలాగే వెళ్ళినప్పుడు రాత్రి పేరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారు ఆ పలానా వ్యక్తితో మాట్లాడదు ఇలా చెప్పి పట్టుకొని ఏం చేశారు? మొత్తం కక్కేసారు, ప్రార్థన చేశారు, ఆ పని ఆపారు. ప్రేమ వివాహం మనకు లేదు. వివాహం తర్వాత ఏం చేయాలి? అది కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. సోదరులు అందుకే నేను చెప్పిన దేవుని మూలం పుట్టిన వాడు ఏం చేయాలి? ఎవరికి అందరికీ ప్రేమించాలి. అమ్మకి, నాన్నకి, అక్కకి, చెల్లికి, పాత్రకి, అందరికి ఏమని అని చెప్పండి. అదే చెప్పండి. అలాగే ప్రేమ మనకు అవసరము. అది అలాగే ప్రేమించిన వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. సరే అండి. రెండవది పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచెను గనుక వాడు పాపము చేయడు. దేవుడు
మూలం పుట్టిన వాడే చేయను. స్తోత్రం చెప్పండి. ఈ దేవుని మూలం పుట్టిన బిడ్డ అయితే ఏం చెయ్యను? పాపం చెయ్యను. పాపంతో నీకేం లేదు. పాపం నుండి నీ ఏం చేయాలి? దూరంగా ఉండాలి. దేవుని మూలం పుట్టిన దేవుడి బిడ్డలు అయితే పాపం చేయకూడదు. పాపం చేయడానికన్నా ఆ శక్తి మనకు టచ్ చేస్తుంది, కానీ అదిలో నుండి మనం తప్పిపోవాలి. పాపం చేయకుండా మనం ఏం చేయాలి? ఆగిపోవాలి. దేవుని దేవుని మూల పుట్టిన దేవుని బిడ్డలు ఏం చేయను. తర్వాత కదమ్మా దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపం చేయజాలడు. దేవుని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపం చేయని వాడు అపవాది సంబంధి. పాపం చేయలేనివాడు ఇప్పుడు మీరు అనుకున్నది ఏంటి? పాపం పాపం ఏంటి? టొమాట బంగారం ఇది కాదు. భార్య భర్తలు గొడవ ఆడి మాట్లాడకుండా అది పాపమే. మానేస్తే పాపమే. మీరందరూ ఉన్నారు భార్య భర్తలు. భార్యకి ఏం చేయకూడదు? కొట్టకూడదు. భార్యకి ఏం చేయకూడదు? భార్యకి ఏం చేయకూడదు? తిట్టకూడదు కాదు, భార్యకి కొట్టకూడదు. భార్యకి ఏం చేయకూడదు? కొట్టినవాడు మగవాడు కాదు, ఆడవాడు. దయ్యం ఉంది. ఎన్ని ఉంది? మార్కొసు సువార్త 5వ అధ్యాయంలో మనం చదవద్దు, నేను చెప్తాను. ఆ దెయ్యం పట్టిన ఒక మనిషి నుండి ఆయనకి దేవుడు అడిగారు, నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు? సేన అంటే ఒక బెట్టాలి, ఒక సైన్యం. ఆ సైన్యంలో దాదాపు ఎంత ఉంది? 6,000 దెయ్యము ఉన్నది. అదే 6,000 దెయ్యం ఉన్న మనిషిని ఏం చేశాడు? సొంత శరీరం మీదకి ఏం చేశాడు? ఇప్పుడు భార్య సొంత శరీరం, భార్యకి గాయపరిచిన వాడు పిచ్చోడు, పట్టిన పిచ్చోడు. తన మీద ఎంత దెయ్యం ఉంది? 6,000 ఎన్ని ఏళ్ళు పాస్ట్ వచ్చిన కానీ ఆ దెయ్యం పట్టిన పిచ్చోడు బాగుపడ్డాడు. ఈ పిచ్చుడు మారదు. దెయ్యం పట్టిన పిచ్చోడు. భార్య కూడా భర్తకు కొట్టకూడదు, అది కూడా ఉంది. రివర్స్ భార్య కూడా ఏం చేయకూడదు. ఈ ఆరుగురు అనకుండా జరుగుతున్నారు. దేవుడికి భార్య ఏం చేయదు? భర్తకి కొట్టకూడదు, భర్త భార్యకి ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు పాపం చేయని వాడు ఎవరు? అపవాది. పాపం చేయలేని వాడు దేవుడు ముందు పుట్టిన పిల్లల గురించి నేను చెప్తున్నాను. ఇంకా చూడండి, దేవుడు మనం పుట్టిన పిల్లలు కూడా దేవుని స్తోత్రం కలిగిన 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29 వరకు చూడండి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని మూలం పుట్టిన వాడు ఏం చేయాలి? నీతిని జరిగించాలి. నీతి జరిగించాలి. హలో, నీతి చెయ్యాలి. నీతిని జరిగించాలి. సూపర్ నీతే. అవినీతి నీతి ఉందా? టికెట్ లేకుండా ఏం చేయకూడదు. చాలా మందులు దేవుడు బిడ్డ టికెట్ తీయకుండా ట్రైన్ ఎక్కి నీ దేవుడి దృష్టిలో నీతి నెరవేర్చలే. దేవుడు మూలం పుట్టినవాడు కాదు. దేవుడు మూలం పుట్టిన బిడ్డలు అయితే మన పిల్లలు ఉపవాస ప్రార్థనకి వస్తున్నారు. వచ్చినప్పుడు ఏమైంది? ఒకడు కాదు, 2, 3 ఇంత కట్ట నోట్ కింద పడింది. ఒక అమ్మాయి చెప్పి తీసుకో. ఒక అయ్యగారు చెప్పిన మాకు నీకు యావోదా పుట్టకూడదు, మన డబ్బులు కాదు, మన ఆడ తీయలే. మనం అయితే తీసేసి దాచిపెట్టి సాక్ష్యం కూడా చెప్పి కాలు పెట్టేస్తారు.
దేవుడు ఇచ్చాడు. దేవుడు అన్యాయ సొమ్ము. దేవుడు కాదు, దేవుడు. అన్యాయపు అది నీది సొమ్ము కాదు, నీయే చేయకూడదు. మన పిల్లలు పని చేసిన చోటకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఏమంటే 10,000 దొరికింది. ఆ డబ్బు తీసుకొని ఆడికి ఇచ్చారు, ఆఫీసర్కి ఇచ్చారు. అయ్యా 10,000 దొరికింది. సోదరు గ్రామంలో పిల్లలు, నేను అక్కడ బయటకు రాసినప్పుడు 5-6 సంవత్సరం ముందు అక్కడే వచ్చినప్పుడు మామిడికాయ అన్ని తీసుకొని వస్తుంది. వచ్చి ఏం చేస్తున్నారు, మందులు ముంచి అమ్ముతున్నారు. పచ్చికాయ అమ్మడం వల్ల పిల్లలు ఇప్పుడు ఆ పని చేయదు. ఏం చేయను, మందేసి అరికాయ కానీ మామిడికాయ కానీ ఏం చేయకూడదు, పండించకూడదు. అది న్యాయం కాదు, అది అన్యాయం. చెప్పండి, నీ దేవుని మూలం పుట్టిన పిల్లలు కాదండి. దేవుని మూలం పుట్టిన పిల్లలు ఏం చేస్తుంది, వ్యాపారం చేసినాడు కాట వ్యాపారం చేసినాడు ఏముండాలి, వ్యాపారం చేసినాడు. నీ కాట కరెక్ట్ లేకపోతే నీ కాట దేవుడు తీసుకుంటాడు. ఇలాగ చెయ్యకుండా ఇలాగ చెయ్యి, ఇలాగా తన్నగా చెయ్యి. ఏం చేయదు, స్తోత్రం కలిగి న్యాయం చెయ్యండి, అన్యాయం చెయ్యకూడదు, నీతి చెయ్యాలి. ఎవడు కూడా ఏం చేయాలి, నీతి జరిగించాలి. మీ నీతి చేసుకొని నడవాలి. ఇప్పుడు ఈ కాలంలో అది లేదు, అందరికి ఏం లేదు. ఎలక్షన్ వస్తున్నారు కదా, ఎలక్షన్ ఒక్క రూపం కూడా తీసుకోకూడదు. తీసుకుంటాను అనుకుంటే నేను మిండేరంటే నిన్ను కొడతానండి. డబ్బుతో మనం ఏం చేయకూడదు. అరే మన నీతి న్యాయం చేయన బిడ్డలే, నీతి చేయాలి. స్తోత్రం కలిగింది కదా, కొందరికి అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. నీది మనము దేవుని మూలం పుట్టిన వాడు మాత్రం చేయాలి. దేవుని మూలం పుట్టిన దేవుడు ఏం చేయాలి, నీతి చేయాలి. ఒక మాట 22:11 వాక్యములు, నీతి వంతుడు అనీతి చేయని వాడికి అన్యాయం చేయని వాడు ఏం చేయాలి, ఎక్కువ చేయడం, ఎక్కువ తాగడా, ఎక్కువ సిగరెట్ కన్ని తినడా, ఎక్కువ తిన్నాడు. తర్వాత అపవిత్రుడైన నీతిమంతుడికి ఏం చేయాలి, దేవునికి నీతిమంతుడికి ఏం చేయాలి, నీతిమంతుడిగా ఉండాలి. దేవునికి కొందరికి ఇప్పుడు ఏం చేయలేదు, నీతి చేయలేదు. స్తోత్రం. కోడలు అత్తగారితో గొడవలు ఆడితే కొడుకు ఏం చేయాలి, అమ్మ సైడ్ కు చేయకూడదు, కోడల సైడ్ కు. నీది ఏదో అది చెప్పు. అది చెప్పడు. అత్తాకోడలు తగు, ఆ తగు చేస్తే అత్తాకోడలు తగు చేసేటప్పుడు న్యాయమే వాదించాలి. మాట విని ఏం చేయాలి, అది ఎవరు అన్యాయం రాడి అతిథి గురించి చెప్పండి. తప్పు చేసిన వాడు తప్పే, చెప్పరు. మనకేముంది పక్షం ముఖపక్షం చెప్పండి, ముఖపక్షం ఉంది. స్తోత్రం. చెయ్యకూడదు, ఏం చేయాలి, నాకు భూమి ఉంది, 2 ఎకరాల భూమి ఉంది. నాకు ఎంత పిల్లలు ఉంది, ఇది పంచిపెట్టినప్పుడు ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, మీ చేస్తున్నారు, నేను అదా చేస్తాను. అయ్యో అమ్మకి ఎక్కడికి పంపించారు, ఇంకా కాదు, ఇచ్చే నీది చెయ్యి. ఏం చేయాలి, ఇద్దరు ఒక కొడుకు అండి, ఇద్దరు నా కొడుకే. అవును కదా, అజిత్ గారు స్తోత్రం. ఆయనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, సమానంగా ఇవ్వాలి. స్తోత్రం. కొందరు అలాగా ఇవ్వరు,
మగ పిల్లలకి ఎక్కువ ఇచ్చేస్తారు. మగ పిల్లలకి ఎప్పుడు ఏది ఇచ్చారో మళ్ళీ వస్తే ఆడికి తిట్టి ఆడపిల్లలకి ఇవ్వకపోతే ఆడపిల్లలు తాలూకోలు వస్తారు వసూలు చేయడానికి. విశ్వాసం గురించే నేను చెప్తున్నానండి. నీ నీతి చెయ్యండి, నీ ఇంటిని నీ ఏం చేయాలి? నీతి నివర్తించాలి. ఇంటి లోపల బయట ఉన్నవాడు గురించి నాకు తెలియదు. కొందరు ఏంటంటే ఎవరికి ఎక్కువ ప్రేమ? కొడుకే నా కొడుకే కన్న కొడుకే. ఆడపిల్లలు ఉండే రూపం కూడా చూడరు. నీకు ఇచ్చారు కదా, ఏంటి ఇచ్చారు? పెళ్లికి ఇచ్చాను అదే. అదా మరి ఆ తెచ్చిన కోడలో దేవుడు ఎందుకు మమ్మల్ని దీవించలేదు? ఇదే అన్యాయం మన ఇంట్లో జరుగుతున్నారు. ఎలాగ దేవుడు దీవిస్తాడు? స్తోత్రం కలిగి ఏది నెరవేర్చారండి. స్తోత్రం కలిగి అది చెయ్యలేకపోతే దేవుడు మొదలు పుట్టినవాడు కాదు. దేవుడు చెప్పినవాడు. ఓకే సరే. ఇంకా చూడండి, దేవుడు మొదలు పుట్టిన వాడు ఏం చేయాలి? స్తోత్రం కలిగింది కాక. మొదటి యోహాను పత్రిక 5:4 చదవమ్మా. స్తోత్రం చెప్పండి. దేవుని మూలం పుట్టినవాడు జయించినవాడు, పుట్టలేనివాడు లోకాన్ని ప్రేమిస్తాడు. పవన్ కళ్యాణ్ సినిమా కావాలి, అల్లి అని వచ్చిన సినిమా కావాలి. ఇంకేంటంటే ఇలా కొట్టినప్పుడు ఉన్నారు బాలకృష్ణ సినిమా కావాలి చెప్పండి. అప్డేట్ లో ఉన్నాను. యూనియర్ ఎన్టీఆర్ ఆడసరికి ఇదన్నీ చూసుకొని బుర్ర మొత్తం సైతానికి ఇచ్చి ఆదివారం వచ్చి దేవుడా ఎలాగ దేవుడు చేస్తానండి. మా ఇంటిలో టీవీ దేవుడు సినిమా చూసుకున్నారు. అక్కడ ఉన్నా చూస్తున్నారు. అది మాత్రం అక్కడ పని జరుగుతున్నది. న్యూస్ కూడా చూడడానికి సమయం లేదు. ఎప్పుడప్పుడు మొబైల్ చూసుకున్నారు న్యూస్ అని మొత్తం. దేవుడు బిడ్డల కుటుంబంలో అలాగా ఉండాలి. లోకములు జయించాలి. యేసు ప్రభు లోకాన్ని జయించిన వాడు ఆయన కనుక మనం కూడా ఏం చేయాలి? జయించాలి. స్తోత్రం. ఈ కాలంలో చాలా మంది ఏమైంది? ఓడిపోయిన వాడు. ఇప్పుడు లోకములు ఉన్నాయి, ఏం చేయదు. పిల్లలకి తల వెంట్రుకలు చూస్తే తెలిసిపోతుంది. ఏంటండి ఎన్ని కట్టింగ్ అంటారే బాబు, కట్టింగ్ చేయండి. సినిమా స్టైల్ ఏమొద్దు. అది చేయలేకపోతే పిల్లలు చెయ్యిలు కాలు మొత్తం ఆడపిల్ల మొత్తం చేయలేదు. గోరింట బొట్టు ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? మొదలుకొని ఎప్పుడు బొట్టు మొదలుకున్నారు? రావణుడు సీతకి తీసుకొని వెళ్ళలేదు. రావణుడు ఎక్కడికి? లంకికి. అప్పుడు రాత్రికి ఎవరు వచ్చారు? సీత దగ్గరికి రాముడు వచ్చినప్పుడు ఈ అమ్మ బుద్ధిమంతుడు, అందుకని ఏం చేశారు? చెయ్యి కట్టేసేసి రక్తం బొట్టేసి చెప్పారు, అయ్యా నా దగ్గరికి రాకూడదు. అప్పుడు బొట్ట వేసిన వాడు ఎవరండి? డైరెక్ట్ చెప్పుకుంటున్నారు మమ్మల్ని ముట్టొద్దు మా దగ్గర. బొట్ట వేసిన వాడు అయితే వెయ్యపోతే ప్రోగ్రాములు జరగాలి. జయించండి, జయించండి. లోకాన్ని జయించండి. లోకములున్న సరకు మనకొద్దు. లోకములున్న సరకు మనకు వద్దు. మన లోకములు జయించిన వాడు స్తోత్రం కలిగిన దేవుని మూలం పుట్టినవాడు లోకానికి జయించిన వాడు ఓడిపోయాడు. జయించిన వాడా ఓడిపోయిన వాడా? జయించిన వాడు ఓడిపోయాడు. అంటే లోక ఆశ దేవునికి చెప్పండి. లోక ఆశ దేవునికి వైరం. అప్పుడు లోకానికి ప్రేమించిన వాడు దేవునికి విరోధిగా ఉన్నాడు.
నువ్వే దేవునికి అంత్యక్రీస్తువే. దేవునికి ఎందుకు వైద్యునికి ప్రేమించిన నువ్వు దేవునికి ఎదురుగా నిలబడిన వాడే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అనే పదానికి ఎదురుగా నిలబడిన వాడు. అప్పుడు దేవునికి ఎదురుగా నిలబడిన నువ్వు అంత్యక్రీస్తు. లోకము నుండి ఏం చేయాలి? జయించాలి. లోకములు జయించాలి. మన లోకం మనకు యోగ్యుడు కాదు. లోకం మనకేం కాదు. ఎబ్రి పత్రిక 11:38 నేను ఇప్పుడు చెప్పాను. స్తోత్రం. చదవమా స్తోత్రం. వారికి లోకము అనుకూలమైనది కాదు. కొన్ని చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. స్తోత్రం. చెప్పండి, మనం చెప్పాలి. దేవుడా నాకు లోకము కాదు. దేవుడికి దేవుడు మనం పుట్టినవాడు లోకములకు ఏం చేయాలి? నేను ఎందుకు మెల్లమెల్లగా ఇష్టం చెప్పుకొని వచ్చాను. నీ మనసులో ఉండిపోవాలి. దేవుడు మనం పుట్టిన విషయం పిల్లల గురించి ఉంటుంది. ఒక విషయం చెప్పి మాట్లాడుతున్నారు. స్తోత్రం. 1 యోహాను పత్రిక 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలం పుట్టినవాడు తను భద్రము చేసుకొనుడు గనుక దుష్టుడు వాడిని ముట్టడు. దేవుని మూలం పుట్టిన వాడు ఏం చేస్తున్నారు? తన తాను ఏం చేసింది? సెల్ఫ్ కంట్రోల్. స్వయం నియంత్రణ ఉందా? ఎక్కడ? అది కొలాయి దగ్గర తెలిసిపోతుంది. నియంత్రణ ఉందా లేదా అని. కొలాయి దగ్గర చూడాలి, బిందెలు చూసి. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫస్ట్ ఎక్కడ చూస్తుంది? రెండవ దగ్గర చూస్తుంది. ఎందుకు 4 చూస్తున్నారు? ఉన్న జబ్బు మొత్తం అక్కడ 4 చూస్తే జబ్బు తెలుసు. నీ 4 చూసుకుంటే నీ మంచివాడ చెట్టవాడని తెలియదు. నీ 4 చూడాల్సిన డాక్టర్ చూడాలి. ఫస్ట్ ప్రజలు చూడండి, ఒక గైట్ కాదు మనకు సరిగా తెలుసు. రెండవది 32 పళ్ళు. దాని లోపలలో 4 ఇంచి నాలుగు ఇక్కడ ఉండి అర్థం పాస్ గారికి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆడే మాటలు మస్తుకుంటే చాలా మాట చెప్పి ఓ సహోదరుల ఆయుధం ఏదని తెలుసా మీకు? ఆడవాళ్ళు ఆయుధాలేది? ఇది లేకపోతే ఈడు బ్రతుకదు. పాటలు కూడా ఉన్నాయి. ముసలమ్మ ముచ్చట్లు కొట్టి పెట్టి ఇంటింట తిరిగి నోరు మోయి ఎలాగో కూర్చుకోవాలి. స్టార్టింగ్ అయితే బాబు ఇంజిన్ ఆఫ్ అవ్వదు. ఎవరైతే సీర పైకి మే పైకి ఎవరు దేవుడు బిడ్డలు ఇలాగంటే మాట్లాడుతున్న వింటే ఇది పిశాసా దేవుడు ఆదివారం దేవత. ఆదివారం దేవో నువ్వు రావా? శనివారం సోమవారం శనివారం వరకు ఇంటిలే నువ్వు పోవా? ఏంటి మాట విన్నాడు. ఇంట్లో ఏదైనా చెప్తే ఇరుకులు పొరుకులు వారు విన్నారు. ఇంట్లో ఏం చెప్తే నీ మంచి అమ్మ కాదు, నీ విశ్వాసే. ఇంటిని చెప్పినది బయటలో ఏం చేయకూడదు. ఎక్కువ చెప్పాలంటే ఆడి చెవి సమస్యలు తీరిపోతాయి. ఊరిలో 4 భయంకర. చాలా మందికి సహోదరులకి ఏం లేదు, కంట్రోల్ లేదు. ఏంటి ఏం లేదు? స్వయం నియంత్రణ లేదు. నాలుగు నియంత్రణ లేదు. అది కొత్తగా బండి నేర్చిన బుద్ధిస్తారు.
గుర్తుకుపోతే పట్టుకు నేర్చుకున్నారు. కొత్తగా నేర్చుకున్న పిల్లలు బండి తోడలేదు మీరు చూస్తారు. ఈరోజు ఎవరు తోలేడుగా. హలో, నోరేం చేయాలి? సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మూల జన్మించిన వాడే చేయాలి. స్వయం నియంత్రణ. మనకు మనం సొంతం చేయాలి. కంట్రోల్. ఆశానికి రాదు వేరే. అది ఆశానికి అది వేరే సంగతి. అది గలాతీపత్రిక. ఈ స్వయం నియంత్రణ అంటే నీ మొత్తం నిన్ను చేయాలి. శరీర అవయవాలకి ఏం చేయాలి? ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి. మరి తిండి గురించి ఆలోచించకూడదు. ఆశానికి అంటే కన్ను కూడా ఏం చేయాలి? కొందరికి కన్నుకి ఏం లేదు, అన్ని చూస్తుంది. ఆ రోడ్డు మీద నిలబడి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. కొందరి రాత్రి మొత్తం ఇదితో కొందరు ఏం చేశారు? దుప్పటి వేసి నేను చూసినప్పుడు కొందరు పిల్లలు ఏదో వెలుగు వస్తున్నారు. ఏంటండి నేను అనుకున్నాను ఈ పిల్లలు మొత్తం ఏదో దేవుడు వెలుగు వచ్చినట్టుగా. ఏంటి చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? టచ్ బోన్ ఉన్నవారు అక్కడ చేయి పై కదండి. 1 2 మన పిల్లలు కొందరు ఉన్నారు. అందరికి లేదని బాధపడదు. అందరు లేరని బాధపడవద్దా? మా లేకపోతే మంచిదా? మంచిదండి. నేను చెప్పండి, మనకు అర్థమైంది. కంట్రోల్ ఉంటుంది సార్. ఏముండాలి? స్వయం నియంత్రణ ఉంటే సరిపోతుంది. టీవీ చూడాలంటే ఒక స్వయం నియంత్రణ ఏం చేయాలి? ఉంటే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ ఏం చేయాలి? ఈ 2 చెవి ఎందుకు దేవుడు ఇచ్చాడు? ఒక నోరు ఇచ్చింది ఎందుకు? ఎక్కువ వినాలి, మనం తిరిగి అయిపోయింది. హలో, స్వయం నియంత్రణ మనకందరికి రావాలి. దేవుని మూల పుట్టిన పిల్లలు స్తోత్రం. దేవుని వాళ్ళందరూ ఏం చెయ్యొచ్చు? నియంత్రణ లేకుండా అన్ని చేయొచ్చు. గట్టిగా స్తోత్రం. అంటే దేవుని మూల పుట్టిన పిల్లలు ఎలాగ తెలుసు? నేను 5 విషయాలు చెప్పాను. అర్థమైందా లేదా? దేవునికి స్తోత్రం కలిగింది. ఓకే, తిరిగి రండి. స్తోత్రం. పీతరు పుస్తకంలోకి తిరిగి రండి. హల్లెలూయా. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. హల్లెలూయా. రెండవది మనకు వర్తమాన మనకేముంది? నిరీక్షణ. జీవం కలిగిన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఏంటండి? నిరీక్షణ ఏంటంటే హోప్. ఓపిక కాదు, చెప్పండి. జీవన్ కలిగిన ఆశ. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. అంటే వర్తమాన కాలంలో ఇప్పుడు మనకేముంది? ఒక ఆశ ఉంది. స్తోత్రం. నీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు ఉండొచ్చు? 3 రోజులు. నీళ్ళు తాగకుండా 3, ఎక్కువ అయితే చచ్చిపోతుంది. కానీ ఆశ లేకపోతే ఒక్క క్షణం కూడా. చాలా మంది ఆత్మహత్య చేయడానికి కారణం ఏంటి? ఆశలు కోల్పోయినాయి. ఆశయమైంది. నా జీవితానికి ఇంకేం భవిష్యత్తు లేదు. ఆశ లేదు కాబట్టి వారు ఏం చేశారు? చచ్చిపోతున్నారు. దేవుని దుఃఖం అని మాట. ఒకరు పాస్టర్ గారు ఏం చేశారు? ట్రైన్ వచ్చినప్పుడు తలబెట్టి ఏం చేశారు? ఆడ ఎందుకు చచ్చిపోయారు? స్తోత్రం. ఎందుకు చనిపోయారు? ఆశలన్నీ కోల్పోయినాయి. ఆశ లేని ఆశ నరకానికి కూడా వెళ్ళిపోయిందండి. పేరు మాత్రం పాస్టర్. హలో, జీవన్ కలిగిన ఆశ. దేవునికి నిరీక్షణ కలిగిన వాడు. స్తోత్రం. చూడండి, మనకి ఆశకి పునాది ఎవరండి? చూడండి, మీరు అదే వినండి. స్తోత్రం. రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యం. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షించు దేవుడు. అంటే మనకు నిరీక్షణకి పునాది ఎవరమ్మా?
పరిశుద్ధాత్మ కాదు, దేవుడండి. స్తోత్రం. మన నిరీక్షణకి పునాది ఎవరండి? జీవం కలిగిన దేవుడే. చెప్పండి, జీవం కలిగిన దేవుడు మనకి నిరీక్షణ. స్తోత్రం కలిగిన అప్పుడు ఆ దేవుడికి ఏం లేదు, మార్పు లేదు. ఆ దేవుడికి ఏం లేదు. మలాకి 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 6వ వాక్యం, 3వ అధ్యాయము 6వ వాక్యం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం. దేవుడైన నేను ఏం లేదు, బాకీ అన్నింటికి ఏముందండి? మార్పు ఉందండి. కానీ నీ పునాదికి ఏం లేదు. అంటే మనం నిరీక్షణ దాని మీద ఉన్నారు. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడికి ఏం తెలియదు, మార్పు లేదు. అది అలాగే చెప్తే అవదండి. యాకోబు పత్రిక 1:17 కూడా చదివితే కొన్ని కూడా అర్థం అవుతున్నారు మీకు. 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వము గమనాగమనము వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఏ ఛాయవే అది ఆయనకి లేదు. గమనాగమనం దేవునికి ఏం లేదు. గమనాగమనం అంటే ఫాల్ తిరిగినట్టుగా దేవుడు తిరిగిలే. ఇంకేమని? ఏ చంచలత్వము, మార్పు లేని దేవుడు. స్తోత్రం. గమనాగమన లేని దేవుడు, ఏ చంచలత్వం లేదు దేవుడు, మన దేవుడే. అందుకని మనకి ఆ నిరీక్షణకి పునాది యేసుక్రీస్తువే. ఎంతమందికి అర్థమవుతున్నారు? ఆ నిరీక్షణకి నిరీక్షణ ఉందా? ఉందా లేదా? ఎప్పుడు తెలుసు? నీతోనే మాట్లాడితే తెలుసు. ఏంటమ్మా బాగుందమ్మా అంటే అడిగితే మాట్లాడతారు. ఏం చెప్తాం అయ్యారు? ఏం బాగుందా? నిరీక్షణ లేదు. నిరీక్షణ ఉన్న బిడ్డలు ఇక్కడికి అమ్మ బాగుందా అంటే అడుగుతా సూపర్ అయ్యారు. దేవుడు జీవించారు. అదే నిరీక్షణ. నిరీక్షణ నీకుంటే నీ నోటి నుండి నిరీక్షణ కలిగిన మాట. ఈ చర్చిని వెలుగుందే, లైట్ ఉందే, బయటికి కనబడుతుంది. నీలో నీ నిరీక్షణ ఉందే. చాలా మంది నిరీక్షణ ఉన్నారు కానీ బయటికి నిరీక్షణ లేదండి. దేవుడు ఇప్పుడు మనలో ఏముందండి? మరి నిరీక్షణకి పునాది ఎవరండి? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. పునాది మాత్రం కాదు, నిరీక్షణకి ఏం చెప్తాను, ద్వారం ఉంది. నిరీక్షణకి ఏముంది? హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15 వాక్యం చూడండి. 2వ అధ్యాయం 15 వాక్యం చూడండి. హోషేయ కాదు, హోషేయ 2:15 ఎక్కడ ఉంటుందో వీడే చెప్తున్నారు. అక్కడ నుండి దానితో తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టు నిత్తును అకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేశాడు. చెప్పండి. మనకి నిరీక్షణ ఉన్న బిడ్డకి ఏముంది? ద్వారం ఉంది. అదేంటి? ఆకోర్. ఎక్కడంటే అది? ఆకోర్ వ్యాలీ. ఆకోర్ లోయ. స్తోత్రం. ఆ లోయ అక్కడ ఏం నిరీక్షణ లేదు. ఏది? ఆకోర్లో. ఆకోరే ఏంటంటే నీకు తినండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. అప్పుడే మీకు అర్థం అవుతుంది. 7వ అధ్యాయం 24 నుండి 26 వరకు చదవండి. యెహోషువ గ్రంథము 24 నుంచి 7వ అధ్యాయం 24, 25, 26 3 వాక్యం చదువు. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జనాహు కుమారుడైన ఆకానుడు ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆ కారు కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను,
మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇప్పుడు మనం చదివిన హోషేయ గ్రంథంలో చదివినప్పుడు ఏం చదివిందమ్మా? ఆకోరు లోయలో నీకొక నిరీక్షణ కలిగిన స్థలం అండి. దేవునికి స్తోత్రం స్తోత్రం. ఆఖానాన్ని పేరుకి అర్థమైన బాధ పెట్టినవాడు. ఎక్కడ నీ వేదన పడారో, ఎక్కడ నిరాశ పడిందో ఆ స్థలంలో నీకొక నిరీక్షణ. ఎక్కడ నీ బాధ పెట్టారు, ఎక్కడ నీ వేదన పెట్టారు ఆ స్థలం నీకు రాబో దినములో ఈ స్థలం ఎవరికి దొరికిందంటే తెలుసుగా? ఈ స్థలం ఎవరికి తెలుసుగా? ఈ యోషువ గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము అనుకున్నాను. 8వ వచనం చూడండి. 15వ అధ్యాయము 7వ వాక్యము 1వ వచనం. సరే, ఓకే, 1వ వచనం చూడండి. యూదా వంశస్థుల గోత్రములకు వారి వంశముల చొప్పున ఈ యూదా గోత్ర వంశములకి ఏది జరిగింది? ఆకోరు లోయ. ఒక సంవత్సరం చెప్పండి, ఎవరికి జరిగిందండి? యూదా గోత్రములకి. ఏది ఎక్కడ జరిగింది? ఆకోరు లోయ. ఆ లోయల యొక్క నిరీక్షణ కలిగిన ద్వారము ఎవరికి జరిగింది? యూదాని పదానికి అర్థం చెప్పండి. స్తోత్రం. అన్ని విషయములకు స్తుతించిన దేవుని బిడ్డలకే ఒక ద్వారం తెరవబడుతుంది. అన్ని విషయములే చేయాలి. స్తుతించిన వారికి బిడ్డలకే స్తోత్రం. ఏది ఆ స్థల పేరు? అక్కడ ఆకారాన్ని పదానికి అర్థము బాధపడినవారు. బాధపట్టిన స్థలములో స్తుతించిన బిడ్డ ఉంటే అర్థమైందంటే నాకు ఎందుకు మెల్ల చెప్పడానికి తెలియదు, అంత స్పీడ్ చెప్పడానికి ఇష్టపడుతుంది. బాధపడిన విషయంలో నీ వేదన పడకూడదు. అక్కడ నీ స్తుతించడానికి ప్రారంభించండి. ఆ బాధపడిన స్థలము రాబో దినములు అమ్మో నీకొక నిరీక్షణ ద్వారా. ఈ రాత్రి భయపడుతున్నారా? వేదన పడుతున్నారా? దుఃఖపడుతున్నారా? భయపడదమ్మా, దేవునికి స్తుతించండి. స్తుతించిన బిడ్డలకే ఆఖో లోయలు, ఆ లోయలలో మర్చిపోకూడదు. మన నిరీక్షణకి మనకు ఒక పునాది ఉంది. ఓకే, స్తోత్రం. నిరీక్షణకి ఏముంది? ఒక ద్వారం. రెండు నిరీక్షణకి ద్వారం ఉంది. దేవునికి స్తోత్రం. మూడవది రోమా పత్రిక 4వ అధ్యాయము 18 వాక్యం చూడండి. రోమా పత్రిక 4వ అధ్యాయం 18. మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. నిన్ను అనేక జనములకు నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి
ఎవరి గురించి రాయబడి ఉంది? అబ్రహాం గురించి. స్తోత్రం. నిరీక్షణకి ఏం లేదు, ఆధారం లేదు. ఏంటి ఆధారం లేదు? ఆదికాండము 18 అధ్యాయము 11, 12 వాక్యాలు ఉన్నాయి. ఆధారం లేదే అని చూడడానికి ఆదికాండము 18 అంటే 11, 12 వాక్యం చూడండి. బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయింది. ఒకటి, స్త్రీ ధర్మము సారాకేమైంది. 2, కనుక సారా నేను బలము ఉడికిన దానినైన తరువాత, రెండవది బలం ఉడికిన వాడు. 3, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా. నా యజమానుడు వృద్ధుడు ఉన్నారు. 3. ఒకటి ఎవరికి? అబ్రహాం. సారా అబ్రహాం ముసలుడు అయిపోయింది. ఓకే, సారాకి 3 విషయములు లేదు. శ్రీధర్మం పోయింది, సుఖం పోయింది, బలం ఉడికిపోయింది. ఆడికి పిల్లలు కన్నడానికి ఉన్న శక్తి ఆధారం లేనినప్పుడు, ఆధారం లేనినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆశ కలిగి ఆధారం కలగడానికి ఆశ లేని టైంలో ఆశ కలిగి జీవించాడు. నీ కుటుంబం చూసినప్పుడు ఆశకి ఏమీ లేదు, కానీ నీ ఆశ కలిగి జీవిస్తే రాబోయే దినములు అద్భుతం జరగబోతున్నాడు. అర్థం తెలిసిన వాడు గట్టిగా తెలుసు. 25 సంవత్సరములో యాడికేం లేదు, ఏ ఆశ లేదు. కానీ ఈ అబ్రహాముకి అడిగితే దేవుడు చెప్పరా? సారే చెప్పరు. సారేంటి? సార్ చెప్పడు. ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు ఏంటంటే షార్ట్ కట్ కింద పరచడానికి కాదంటే, సమస్య పెరిగినప్పుడు ఆడే బెటర్ మనకు సలహా చెప్తాను. ఇలాగ చేస్తే బాగుంది, ఇలాగ చేస్తాను. స్వాతంత్రం. ఇప్పుడు పిల్లలు దేవుడు చెప్పిన విన్నారు. దేవుడు చెప్పినది ఎవరు విన్నారు? నవ్వారు అని చేశారు. స్తోత్రం. కానీ సుధించలేదు, మర్చిపోయారు. నవ్వారు, విన్నారు, అందరు అంతే. ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాం? నవ్వారు, విన్నారు, గుడారులో బయటకు రాదు. గుడ్రాయి కాబట్టి బయటకు వస్తే ఊరు వాళ్ళందరూ ఏం చెప్తుంది? అపశకులు వస్తున్నారు, అందుకని మారిపోవడం. అంటే నమ్మకం విశ్వాసం కలిగిన వాడు అయితే ఏమో చేసేస్తుంది, బయటకు వస్తుంది. దేవుడు చెప్పారు కదా. అప్పుడు వెంటనే సార్ ఏం చెప్తారమ్మా, అయ్యా నాకే పిల్లలు కనడానికి ఛాన్స్ లేదు, నీ ఒక పని చేయి. ఎక్కడికి వెళ్ళి ఎవరికి? రాసి అయినా ఆఖరికి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? పిల్లలకి కన్నం అని చెప్పారు. పిల్లలు కన్నీరు తన్నైన పిల్ల అయింది. కందిన పిల్ల అంటే అది పేరండి ఇస్మాయిల్. ఇస్మాయిల్ అయిన పదానికి ఎంత వైల్డ్ డోంకీ, అడవి గాడిద. అప్పుడు గాడిద దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అడవి అయితే ఇంక చెప్పక్కర్లేదు. కొందరే ఇంటిలో ఎవరుందండి? కొందరు ఇంటిలో ఎవరండి? విశ్వాస ఇంటిలో ఎవరుందండి? తన్నిన గాడిద ఉంది. తన్నిన గాడిద. అది ఎందుకు తన్నిన గాడిద వచ్చింది? సారా సలహా ఇచ్చింది. సారా సలహా వినిన కాబట్టి ఇస్మాయిల్ వచ్చి ఇప్పుడు తండ్రా తండ్రి సోదరు కలిగింది. ఎప్పుడు ఇదే జరుగుతున్నది. దగ్గరికి వెళ్తే అప్పుడు సేమ్ చెప్పారంటే ఈయన అబ్రహాం అయ్యో దేవుడు అయితండి అప్పుడు చెప్పారు. అయ్యో ఆ దేవుడా అంటే పిలిచినప్పుడు దేవుడికి అడిగింది. ఇప్పుడు నా మాట వినుకొని నీ చెయ్యలేదు కదా, నీ ఎవరి మాట విన్నారు? సారా ఏం చెప్పా అది వింది. సారా ఏం చెప్పారండి? ఇస్మాయిల్కి ఆఖరికి బయటికి ఏం చేయాలి? పంపించమని చెప్పారు. అప్పుడు ఇది విన్నప్పుడు అబ్రహాము బాధ కదా, దేవుడు ఏం చేయాలి? అప్పుడు దేవుడు చెప్పారు, ఇది తీసుకొని వచ్చినప్పుడు నాకు సలహా అడిగితే అప్పుడు సలహా చెప్పిన వాడు ఎవడు? అంటే అమ్మ చెప్పినట్టుగా నీ చెయ్యి. తండ్రి బయటికి వచ్చినప్పుడు నవ్వు వచ్చిందండి. ఇసగాక అని పేరుకి అర్థం ఏమండి? తండ్రి బయటికి వెళ్ళిపోతే ఇంటిలో నవ్వు రావాలంటే ఆ తండ్రిని సరక్కు బయట
కావాలంటే అదన్నీ ఇచ్చేసి పంపించు. ఏదైనా కావాలంటే అదన్నీ ఇచ్చేసి పంపించు. నవ్వండి నవ్వండి ఏమిటంటే నాకు బాగా సంతోషం అండి, ఆనందం అండి. నా భార్య చనిపోయారు, నాకు ఎప్పుడు ఏడుచుకొని కూర్చోాలా. నా భార్య చనిపోయారు అప్పుడే సంతోషించేది, ఆనందించేది. స్తోత్రం. నిరీక్షణకు చెందిన దేవుడు పెట్టండి. అందుకని ఎన్ని సమస్యలు వచ్చిన కానీ చెప్పినది విషయం అంటే ఏమనగా ఏమంటే ఇస్మాయిలు ఆగని బయటికి తీసి వేస్తే ఇంటికి ఏమొస్తుంది? రాలేదు. ఏదో ఇస్మాయిలు బయటికి సైతాలు బయటికి వెళ్ళగొడితేనే తప్ప అక్కడ నిలబడి వెళ్ళడానికి తెలుసండి. సబ్జెక్టులకి రావాలి. సరే అండి. ఎబ్రీ పత్రిక 6:18-19 వాక్యం చూడండి త్వరగా. వెంటనే ముగించిన సమయం అయింది. 6:18-19 కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచెను. The hope we have as an anchor of my soul. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలేను. తెర లోపల ఈ నిరీక్షణ మనకి ఆత్మకి ఏముంది? సముద్రంలో బోటుకి వేస్తారు కదా లంగర్. బోట్ వేసినప్పుడు 4 మూలకి ఏమొస్తుంది? అక్కడ ఇలాగ ఉంది. అది ముళ్ళులా ఉంటుంది. ముళ్ళగా ఉంది. 3 సంవత్సరాలు అది బరువు ఎక్కువ. అదే 3, 4, 5 తీసుకొని చేంజ్ చేస్తుంది. సముద్రం వేస్తుంది. ఎన్ని సుడిగాలి ప్రైజులో కాంతులు పొందినప్పుడు ఇది వేసేస్తే అది కదలకుండా మనకున్న నిరీక్షణ లంగరు తెర లోపల ప్రవేశించిన లంగరు. స్తోత్రం. చదువు నా తోడుగా స్తోత్రం. తెర అంటే హెవెన్, పరలోకం. స్తోత్రం. ఆ పరలోక లోపలికి మన ఏమైందండి? లంగరు అక్కడ ఉంది. ఎక్కడ? నిరీక్షణ కింద ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు? గాలిపట్ట వేస్తున్నారు. గాలిపట్ట వేసి వీడు పైకి చూసుకొని నవ్వుతున్నారు. నవ్వునప్పుడు ఒక ఆయన వచ్చింది, ఏట్రా నీ పైకి చూసుకొని నవ్వుతున్నారంటే
లేదండి అది చూడండి పట్టం పైన అది ఎలాగ మీకు తెలుసు ఇక్కడ పట్టుకుని ఏమవుతున్నారు ఆగుతున్నారు అదే పైకి ఎగురుతున్నది ఎన్ని వేదన సమస్యలు వచ్చినప్పుడు నీ కదలకుండా నిలవడానికి ఉన్న కారణం ఏమనగా తెలుసా? స్తోత్రము. దేవునికి ఓడ ఏమైంది? మన ఓడలు ఎందుకు బద్దలు అవ్వలేదు? లంగర్ అక్కడ అటాక్ లంగర్ అక్కడ ఉన్నది. విశ్వాసనే ఏంటి ఓడ ఏమైంది? బద్దలైపోయినప్పుడు మన ఓడ ఇప్పుడు కూడా బద్దలాగకుండా నిలవడానికి ఉన్న కారణం ఏమో నిరీక్షణ మన ఆత్మనికి లోపల పౌలు గారు ఓడ ప్రయాణం చేశారు. పౌలు గారు ఏం చేశారు? ఓడ ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడు రాత్రి ప్రయాణం చేసినప్పుడు సముద్రంలో ఏమైందంటే సుడిగాలి కొట్టారు, కరెంటులు పైన కుంగిపోయినప్పుడు ఆయన ఏం చేశారు? రాత్రి లంగర్ వేసిన దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి ఆడు ఓడ ఏమవ్వలేదు, అద్దలాగిపోగలేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసమైన ఓడ ఏమవకూడదు. బద్దలాగకుండా ఏం చేయాలి? నిరీక్షణ కలిగిన అందరూ ఎక్కడ వేయాలి? జగన్ ఊపిరి వేయొద్దు. జగన్ గారు ఊపిరి జగన్ గారి మీద వేయొద్దు. ఏప్రిల్ అమ్మబడి దొరుకుతున్నారు అనుకున్న అతని మీద ఎవరి మీద వేయండి. అది దొరికితే దేవునికి స్తోత్రం, దొరకలేకపోతే దేవునికి స్తోత్రం. వేయండి. ఎక్కడ అక్కడ ఉంటే అలా అందరూ అక్కడ ఉంటే ఇక్కడ నీకు తెలిసిపోతుంది. ఓడ కదలదు కదలదు కదలదు, నీ జీవితం కదలదు, నీ జీవితం అట్టట్టు ఊగిపోదు. ఎన్ని సమస్యలు వచ్చిన కానీ, ఎన్ని సుడిగాలి వచ్చిన కానీ, ఎన్ని కరెంట్లు వచ్చిన కానీ ఓడ ఏమవదు. మీరే వెంటనే వచ్చాను కాబట్టి వెంటనే ముగిస్తాను నేను. మీరు వచ్చారు కదా 2 గంటలు వాక్యం చెప్పాలి, అరగంట ఏం లేదు. స్వాతంత్రం మీరు కష్టపడి ప్రయాసపడి వచ్చారని నాకు తెలుసు. దేవునికి స్వాతంత్రం కలిగి అప్పుడు మనం నేర్చుకున్న ఒక విషయం, మొదటి కన్నేరు కన్ను, రెండవది విషయం జన్మించారు. రెండవది అది గదిగాలు. వర్తమాన కాలం మనకేముంది? నిరీక్షణ ఉంది. భవిష్యత్తు కాలం మనకి ప్రజలకి శాస్త్యం ఎక్కడ? కాను. మనకున్న శాస్త్యం పరలోకం కాదు. మనకున్న శాస్త్రం ఏసయ్యే కలిగిన ఆయన మన ఎఫెసీ పత్రిక 1 అది మనం స్టార్ట్ చేసి వదిలిస్తారండి. ఎఫెసీ పత్రిక 1:11-12 వాక్యం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ഒരു സ്വതന്ത്രം చెప్పండి. సాధ్యం ఎవరంటే క్రీస్తువే. భవిష్యత్తు కాలంలో మనకు దొరకబోతున్నారు. దేవునికి అమ్మ ఇచ్చిన శాస్త్రం తొందరగా అమ్మేశారు. చెప్పండి. బంగారం ఇచ్చారు కదా, ఇప్పుడు ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మేసి ఏదేదో చేశాం.
అది దేవుడు ఇచ్చిన శాస్త్రం ఆవిడ కాదు. మీరు ఆ వాక్యం మర్చిపోయారు. అందుకే మొదటి పీతరు 1:3-4 వాక్యం చూడండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు ఆ శాస్త్రమేమి లేదు. నిర్మలమైనది 3 అమ్మా నాన్న ఇచ్చినది పోయిందిరా. ఆ బంగారం పోయింది, డబ్బు పోయింది, మరి ఇచ్చిన ఇల్లు పోయింది. కానీ దేవుడు ఇచ్చిన శాస్త్రం శాస్త్రం మొత్తం ఏమవుతుంది? ఏది ఎప్పుడు భూకంపం వచ్చినప్పుడు పోతుంది. భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది? కానీ అక్షయమైన క్షయమాడదు సోత్రం. అది నిలబడలేదే సోత్రం. అటువంటి ఒక సాధ్యం పాన్ ఇక్కడ ఉన్న కాబట్టి బయట దేవుడు ఇచ్చిన శాస్త్రం. అమ్మా నీకేం లేకపోతే నో ప్రాబ్లం. ఇల్లు లేకపోతే ఇప్పుడు అద్దెల్లు ఉండాలని కూడా నేను కూడా అద్దెల్లు ఉన్నాము. ఇల్లు లేకపోతే డబ్బు లేకపోతే ఏం లేకపోతే నో ప్రాబ్లం. మనకి ఏమంటే వాడబడలేని ఒక శాస్త్రం ఉన్నారు. పరలోకములు ఉండే ఒక 5-6 కూటాలు ఉందండి. పరలోకములు ఉన్నది స్తోత్రం. నీకున్న శాస్త్రం హల్లెలూయా. ఆ శాస్త్రం ఎవరు కూడా ఏంటి తీసుకొని నేను ఎప్పుడు చెప్పినట్టు మాట పీతర్ గారికి చెప్పారు. దేవుడు చెప్పారు, అయినా నాకు నీకు శిస్తు కట్టడానికి డబ్బు లేదు, అందుకని పన్ను కట్టడానికి ఏం లేదు. అన్ని ఒకటే. ఇక్కడ శిస్తు అన్ని కరెక్టే. పొలములకి మనం ఏం కట్టున్నారు? శిస్తు కట్టుతున్నారు. అది కట్టడానికి నా చేతులు ఏం లేదు. అందుకని అంటే ఆనాడు పొలములకి మాత్రం కాదు, మనిషిని చర్చికి వెళ్ళిన విశ్వాసకి కూడా ఏముంది? ఈ మన చర్చ లేదు కదా. మా ఊర్లో ఉంది సంవత్సరములు విశ్వాసి ఒక 50 రూపాయలు, ఒక మారు మనసు పొందిన ఒక విశ్వాసి, బాప్టిజం పొందిన ఒక విశ్వాసి 50 రూపాయలు చర్చలు ఇవ్వాలి. ఆ చర్చ్ మందిలో ఉంటుంది. అది అడిగితే మేము మొత్తం గలిబిలి అయింది. మా పిల్లలు చెప్తున్నా డబ్బు గురించి ఎక్కువ చెప్పు భాస్కర్ చెప్పిన అవసరం కాదండి. మా పిల్లలు అలాగే చూసుకున్నారండి. మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం మన ప్రేమ ఇందిరి వచ్చి ఎంత వచ్చింది? 30,000. మీరు నొక్కి 10,000 నొక్కి అది కూడా 10 సార్లు ఇంటికి వస్తా దొరుకుతుంది. మనకదమ్మా వసూలికి రావాలి. నేను చెప్తా అమ్మా అందరు డబ్బులు కట్టాలండి కట్టండి అందరు కడగడలో చెప్తానే రాస్తున్నాను. మీరు ఎప్పుడు పోయినా ఆయన ప్రేమ బిందులు 2 రోజు ముందు డబ్బు మొత్తం కట్టలేనోడిది కూడా కట్టాల్సిన కట్టేస్తారు. డబ్బులు మిగిలితే ఏం చేస్తున్నా అదే ఏం చేయాలంటే అని అడుగుతాను. అడిగి డబ్బులు ఎంతో మిగిలింది అంటే అప్పుడు అయ్యగారు తీసుకోండి పోనండి. ఇది అయ్యగారికి దొరికిన మాత్రం చెప్తున్నారు. మన పిల్లలు చేస్తున్నా కాబట్టి చెప్తున్నారు. డబ్బు లేదు. అందుకే దేవుడు చెప్పారు, నీ ఎక్కడికి వెళ్ళి సముద్రం మీదకి వెళ్ళి గాలం వేసి ఒక్క చేప దొరుకుతుంది, ఎక్కువ చేప. నేను వెళ్ళి గాలం వేసి ఇలా కూర్చున్నప్పుడు ఒక చేప దొరికింది. ఆ చేప నోరు దొరికినప్పుడు ఏముందండి? డబ్బు ఉంది. నోట్లో ఏముంది? ప్రశ్న అడుగుతున్నారు. ఇది ముందుకు పోయి యాగన్న గారు వెళ్ళి గాలం వేసి దొరకలేదు. ఇది దొరకాలంటే ఎవరు ఇవ్వాలి?
పీతలు. ఈ కాలంలో డబ్బు నోట్లు పట్టుకొని తిరిగిన చాలా చేపలు ఉన్నాము. పట్టుకోవడానికి పీతలు లేదు, పట్టుకోవడానికి ఎవరు లేదు. యేసు రక్తమే దేవుడి పీతలకి దేవుడు లవలెత్తనుగా డబ్బున్న చేపకి పట్టుకోవడానికి నోట్లు ఏముంది, అప్పుడు ఇది ఆకలి వేసినప్పుడు ఇది ఏం చేశారు? ఆకలి వేసారు చేపకి. అప్పుడు ఈ చేప ఏం చేశారు? తిన్నారు కదా, ఏదైనా తిన్నారు కదా. తినేటప్పుడు ఇది ఏం చేయలేదు, నోట్ల నుండి కిందకి ఎందుకు పడిపోలేదు? అది పీతలు కొన్న కింద పడిపోవాలి. పీతలు కొన్నది నీ కొన్నది కింద నీ చేతికి వస్తుంది. మన బ్యాంక్ ఏది బ్యాంక్? ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్ఐ బ్యాంక్ ఎక్కడ ఉంది తెలుసా? దేవుడు బ్యాంక్ ఎక్కడ ఉంది? చెప్తుంది నా చేప నా కడుపు డబ్బులు ఉందండి. చేప కడుపులే దేవుని బ్యాంక్. అందుకని దేవునికి స్తోత్రం. అర్థములు ఉన్న చేపల కడుపులేముంది. ఈ బైబిల్ స్టడీ దేవుడు ముగించిన మునివే అందరే పడిపోతారు. దేవుడి నీ డబ్బులు అవసరము దేవునికి సగం, దేవునికి చేప కడుపులు వచ్చిన సగం దేవుడికి సగం మిత్రుడు. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పిన మోట ఏంటది? ఎస్ఐగా నమ్ముతుంటే నీ సాధ్యం ఎక్కడ పోగదు, నీకే దొరుకుతుంది. ఎవరు లేచి ఏ చేసినా కానీ నీకున్నది నీ ఒడిలోనికి వస్తుంది. నమ్ముకున్నవాడు దేవుని స్తోత్రం. డబ్బులు అన్ని వస్తాయి, భయపడదండి. నమ్మకంతో చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. ఏం చెప్పాలి? నోరు తెరిచి చెప్పాలి. చెప్పినప్పుడే ఏమవుతుంది? నీకు శాస్త్రం దొరుకుతుంది. అది కావాలి కదా. ఆ గుడ్డివాడు రోడ్డును కూర్చుకొని ఏం చెప్పారు? దావీదు కుమారుడు. ఎందుకు దావీదు కుమారుడు అని పిలిచారు? అందరూ అలాగే దావీదు, ఏసైకి దావీదు. అది కాదు, వీడు భయపడి పిలిచాడు. ఎవరు? ఎందుకంటే దావీదు ఆనాడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్నవాడు చెప్పారు, దావీదుతో యుద్ధం చేయడానికి మా ఊర్లున్నా గుడ్డంటే సరిపోతానని చెప్పారు. అందుకని దావీదు గుడ్డంటే అందరికి ఏం చేశారు? యుద్ధంలో గెలిచిన తర్వాత చంపేశారు. ఇది ఈయనకి తెలుసు. ఆనాడు ఈయన చేశారు కదా దావీదు. అందుకని ఇప్పుడు చెప్పారు, దావీదు కుమారుడా కదా, ఈ చంపొద్దులైనా నాకేం కావాలి కేకలేశారు. అప్పుడేం చేయాలి? కొందరు ఆమె కొందరు అలాగే చెప్తాను, ఎందుకన్నా కేకలు నేను ఎందుకు మళ్ళీ అప్పుడు ఎందుకు ప్రార్థన చేయడము, ఎందుకు బైబిల్ స్టడీకి వెళ్తామని అని కొందరు చెప్తాను. ఆ మాట వినొద్దు. నీకేదో ఎదురు కావాలంటే, నీకు స్వస్థత కావాలంటే, నీ కుటుంబం తీపిపోవాలి. ఆ మాట వినకూడదు. నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఎందుకు మన ఈ కేకలు ఎందుకు? ఈ కేకలు వేసి సైలెంట్ వచ్చి చెప్పడం కొట్టి పైన వినాలన్నట్టుకుంటారు. సందకి వెళ్ళిందా? ఇక్కడ లక్ష్మణ సందకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కేకలు ఉంది కదా, గోడ పెట్టడానికి వచ్చారా? దేనికి వచ్చారు? అమ్మడానికి. బయటలో ఉన్నవాడికి ఏంటి? ఆ గోడ. లోపల ఉన్నవాడు ఏం చేశాడు? అదే ఇక్కడే జరుగుతుంది. బయటలో ఉన్నవాడికి అందరికి ఇది లోపల మనకి
ఎన్ని మంత్రాలు కట్టినా కానీ ఇది ఇంకా నిలబడదు. ఇక్కడ ఇది చచ్చి పాడవడానికి ఎన్ని కట్టినా కానీ బాగా వినండి. స్తోత్రం కలిగింది. అభిషక్తుడైన కనుక దేవుడి శక్తితో పరిశుద్ధ నాతో ఉన్న కాబట్టి చెప్తున్నారు ఆ బంధన విరిగింది అండి. స్టార్ట్ అవుతాడు. ఈ బైబిల్ స్టడీ ముఖాంతరంగా కొన్ని కుటుంబములు కలిసిపోతాయి, మారుతారు, విడుదల జరుగుతున్నాయి. మన శక్తి కాదు, దేవుడి శక్తి. మీరు కూడా ప్రార్థన నా తోడుగా మీరు కూడా ప్రార్థన స్టార్ట్ చేయాలి అనుకో. స్థితిలో మారిపోతుంది, సంఘ పరిస్థితి మారిపోతుంది, పేదలతో సంఘ వృద్ధి పారిపోతుంది, అప్పుల బాధలు తొలగిపోతుంది. చెప్పిన కాదండి, అభిషేకాలు చెప్పిన మాట అయితే అది జరిగిన అందుకని 3 మాటలు చెప్పారు, మర్చిపోకూడదు. 1 జన్మించడం, కొత్తగా జన్మించడం. 2 అన్ని మర్చిపోయారు. 3 మనకి అది వచ్చిన వారు చెప్తున్న ఈ వాక్య ద్వారా దేవుడు దీవించిన అందరూ తల వంచుకునే రాత్రి జన్మించిన వాడు దేవుడుగా నమ్ముకు తీరాలి. జన్మించిన వారు లోకాన్ని జయించుకు తీరాలి. జన్మించిన వారు ఒకరొకరిని ప్రేమించుకు తీరాలి. జన్మించిన వారు ఇంకా ఎన్నడూ పాపం చేయకూడదు. జన్మించిన వాడు నీతిని నెరవేర్చుకు తీరాలి. జన్మించిన వాడికి తను తాను సంరక్షించుకు తీరాలి. తను తాను పట్ల, తన శరీరం పట్ల, తన ప్రాణం పట్ల స్వయం నియంత్రణ నుండి తీరాలి. దేవుని బిడ్డను నిజంగా దేవునిలో జన్మించావా? ఒక కొత్త జన్మ నీలో జరిగి తీరిందా? రాత్రి వేళ ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. రెండవదిగా దేవుని యొక్క సేవకుడు మనతో మాట్లాడిన మాట జీవము కలిగిన నిరీక్షణ. రాత్రి వేళ నీకు నిరీక్షణ ఉన్నదా? నీకు నిరీక్షణ కలిగిన వాడిగానే ఉన్నావా? నీ నిరీక్షణకున్న పునాది దేవుడేనా? రాత్రి వేళ ఒక్కసారి పరిశీలించుకో. నీ కొరకు నిరీక్షణ కొరకు నాకు తలుపు అయ్యుండొచ్చు. నీకు అది కనబడేటప్పుడు మరణం, నష్టం, శూన్యత ఏమి కనబడలేసాయి. కానీ ఆ ఆకోరు, ఆ లోయలలో నీ కొరకు ఒక త్రోవ తెరవబడి ఉంది. నిరీక్షణ పై నిరీక్షణ నీ కొరకు అప్పగింపబడి ఉన్నది. లంగరముగా ఉన్నది, శాశ్వతమైన నిధియే. అందుకే రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించడం దాని ద్వారా మాకు కలిగిన జన్మ, దేవుని యొక్క వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అలాంటి ఒక కొత్త జన్మ మాకు ఇచ్చినందుకు వాడు ఒక మరణానికి పాలభాగస్తుడై ఉండిపోతాడు. మమ్మల్ని కొత్తగా జన్మించినందుకు స్తోత్రమయ్యా. దేవుని యొక్క దాసు రెండోదిగా మనతో మాట్లాడిన ఒక మాట, సజీవము కలిగిన నిరీక్షణ మనకు అప్పగింపబడి ఉంది. అందరూ ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో, నా పిల్లల గురించి ఏమవుతుందో అని చింతించుకుని ఆత్మహత్యలు చేయడానికి, పురుగుల మందులు తాగేసేయడానికి, జీవితం అంతం చేసుకోవడానికి, అన్ని నాశనం చేయడానికి కోరుతున్నప్పుడు ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకి నేను కేకలెట్టి చెప్పుచున్న ఒక మాట, మనకుంది నిరీక్షణ. మన నిరీక్షణ ఇంకెవరూ కాదు, పునాది కలిగిన యేసుక్రీస్తు వారే. మన నిరీక్షణ, ప్రాణానికి ఉన్న నిరీక్షణ పరలోకముల లంగరుగా ఉన్నది. గాలిపట్టం ఎగిరినది అందరికీ కనిపిస్తున్నది, కానీ తాడున్నోడు చేతిలో ఉన్నోడే చెప్పగలిగి తీరేది. నేనే ఈ గాలి పట్టాన్ని ఎగరేసేవాడిని. అదే రీతిగా రాత్రిగా చెప్పగలిగి తీరొచ్చు. మన ప్రాణానికి ఉన్న నంగురం పరలోకములో సంచయించబడి ఉన్నది, పరలోకానికి స్థిరపడి ఉన్నది. అందుకే రాత్రి వేళ దేని గురించి నువ్వు చింతించొద్దు. ఏం తింటావో, ఏం తాగుతావో, ఎలా జరుగుతుంది, నీ పిల్లలు ఏమవుతారో,
నీ ఆస్తి ఏమవుతుందో, నీ అప్పు ఏమవుతుందో ఆలోచించమాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడింది. అది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం కాదు, అది పరలోకానికి సంబంధించిన విషయం, అది దేవుని యొక్క తలపు కలిగిన విషయం, అది దేవుడు నెరవేర్చాల్సిన విషయం. అది ఆయన మీద ఒప్పేసుకో. అలాంటి ఒక గొప్ప స్వాస్థ్యం మాకు ఇచ్చినందుకు ఆ స్వాస్థ్యం పాడైపోయేది కాదు, నష్టమైపోయేది కాదు, కలంకమెత్తిపోయేది కాదు, తుప్పెత్తిపోయేది కాదు. అది నిలకడత్వం కలిగి ఎల్లప్పుడూ పరలోకములో సంచయించబడి ఉన్నది. దానిని ఏ సాతాను నీ చేతిలో నుంచి దొంగలించలేదు, ఏ దుష్ట శక్తి దానిలో నుంచి దూరపరచండి. ఏ రీతి కలిగిన భేదాగది నన్ను దాంట్లో నుంచి దూరపరచు. అలాంటి ఒక స్వాస్థ్యం నీ కొరకు పరలోకములో ఉన్నది. అందుకే రాత్రి వేళ దేవునికి విడుదల, ఈ రాత్రి వేళ ఒక నిశ్చయము ధైర్యం తెచ్చుకుని దేవునికి చెప్తాను, దేవా నా శాస్త్రం పరలోకములా ఉంది, నాకు అప్పగించబడి ఉన్న నిరీక్షణ జీవము కలిగి ఉన్నది, నేను కొత్తగా జన్మించబడిన వాడిని. నీకోది మీలాగా మనం కూడా రాత్రిగా నేను కొత్తగా జన్మించిన వాడిని. నా జన్మ దేవుని ద్వారా జరిగినది, నా జన్మ పరిశుద్ధాత్మ ద్వారా జరిగినది, నా జన్మ ప్రత్యేకత కలిగిన జన్మ, నా జన్మ లోకాన్ని విడిచిపెట్టే జన్మ, నా జన్మ దేవునితో సహవాసం చేసే జన్మ. అందులో ఈ రాత్రి వేళ కొందరిని కూడా జన్మలో పాలభాగస్తులు ఇచ్చినందుకు స్తోత్రం. కొందరిలో కూడా సజీవం కలిగిన ఆ నిరీక్షణను ఇచ్చినందుకు స్తోత్రం. అందరి స్వాస్థ్యం కూడా పరలోకంలో సంపాదనగా మారినందుకు స్తోత్రం. వాక్యం ఆలకించిన సంఘ బిడ్డలందరినీ దీవించండి దేవా. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి. తన విషయములన్నింటిలో దేవుడు గొప్ప పరిహారం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఊరులో ఉన్న ప్రతి ప్రజలు, ప్రతి బిడ్డలు, ప్రతి వయసులో ఉన్న వాళ్ళు అందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దీవించి ప్రార్థన చేస్తున్నాం. వారు దీవింపబడి తీరాలి, వారు ఆశీర్వదింపబడి తీరాలి, వారి పంటలు ఆశీర్వదింపబడాలి, వారి కుటుంబం దీవింపబడాలి, వారి క్షేమవరితులుగా ఉండి తీరాలి, వారి జీవితం అన్ని బాగానే ఉండి తీరాలి. వారి కొరకు మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి దేవునికి ఎరిగి తీరాలి, వారి రక్షణ మార్గంలోకి వచ్చి తీరాలి. వారి మా అందరికి కేటాయించినందుకు స్తోత్రం. మా మీద ధారాల కృపను కుమ్మరించినందుకు స్తోత్రం. మా మీద యేసయ్య రక్తం కార్చబడినందుకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా వాక్యంలో పొదిగించేసుకునిచ్చినందుకు స్తోత్రం. ఆత్మశక్తి మమ్మల్ని సహాయం చేసుకుని నిలబెట్టినందుకు స్తోత్రం. దేవదూతల సంరక్షణలో మేము ఉంటున్నందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలో, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. ఈ కృపల నీడలో ఆశ్రయించుకుని మా ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో ఈ వేడుకున్న పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, నీ ప్రియకుమారుడు మన రక్షకుడు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము, కృప కనికరములు సదాకాలము సంఘానికి కూర్చిన నీ పిల్లలకు, నీ సేవకులకు సదాకాలము తోడై ఉండి కాపాడి రక్షించి నడిపించునుగాక. యేసు రక్తమే చేయం, యేసయ్య వాక్యమే చేయం, యేసయ్య నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. మనందరితో మాట్లాడి దేవుడు ఒకసారి మైపరుగా స్వస్థపరిచిన దేవుడు మాట్లాడి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. జూనియర్ అవి, సీనియర్ అవి, ఇంకా మిడిల్ అవి అక్కడ ప్రైవేట్, ఇంకా పెద్ద మీ దగ్గర